ఏప్రిల్ 22, 2020 కదున జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ప్రశాంత సౌందర్యం ఒక భయంకరమైన ఉగ్రవాద చర్యతో చెదిరిపోయింది. భారీ ఆయుధాలతో ద్వేషంతో నిండిన ఆదుగురు ఉగ్రవాదులు అమాయక పౌరులపై క్రూరమైన దాడికి పాల్పడ్డారు. వారి లక్ష్యం సుందరమైన బైసరన్ లోయలో విహరిస్తున్న ముస్లిమేతరులైన పర్యాటకుల బృందం. M4 కార్బైడ్లు మరియు AK సరశబెళ్లతో ఆయుధాలు ధరించిన ఉగ్రవాదులు అనుమానించని పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. శాంతియుత లోయ తుపాకీ కాల్పులు మరియు కేకలతో మార్మోగిపోయింది. 26 అమాయక ప్రాణాలు కరూరంగా బలిగా ఉన్నాయి. కుటుంబాలను ఇన్నాభిన్నం చేసి దేశాన్ని దూచ్చంలో ముంచెత్తాయి. బాధితులు ప్రధానంగా ఈ ప్రాంతంలోని ప్రసిద్ధ ఆలయాలను సందర్శించే హిందూ యాత్రికులు. వారిలో ఒక క్రైస్తవ ప్రయాణికుడు మరియు విషాదకరంగా అడ్డుకాల్పుల్లో చిక్కుకున్న స్థానిక ముస్లిం గైడ్ కూడా ఉన్నారు. హింస్ తీవ్ర మరియు పౌరులను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకోవడం భయానక సంఘటనలను గుర్తుకు తెచ్చి ఈ దాడి భారతదేశం అంతటా తీవ్ర కలకలం రేపింది. పహల్గాం దాడి భారతదేశ్ మనస్సుపై చెరని మచ్చను మిగిల్చిన 2008 ముంబై దాడులను కక్కెరోరంగా గుర్తు చేసింది. 2 సంఘటనలు కూడా పౌరులను లక్ష్యంగా చేసుకున్నాయి. గరిష్ట సంఖ్యలో ప్రాణనష్టం కలిగించడం మరియు బాధితులకు మించి భయోత్పాతాన్ని వ్యాప్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. దాని సహజ సౌందర్యానికి ప్రసిద్ధి చెందిన ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం పహల్గాం ఎంపిక దుర్బలత్వం మరియు ఖయం యొక్క భావాన్ని పెంచింది. 2008 ముంబై దాడులు ఉగ్రవాదానికి భారతదేశం యొక్క దుర్బలత్వాన్ని బయటపెట్టాయి మరియు దేశవ్యాప్తంగా భద్రతా పునఃసమీక్షకు దారితీశాయి. అయినప్పటికీ పహల్గాం దాడి ముప్పు వాస్తవమైనది మరియు శక్తివంతమైనదని ప్రదర్శించింది. భద్రతా చర్యలను చొచ్చుకుపోయి ఇంతటి గీర్యమైన దాడిని నిర్వహించగల దాడి చేసిన వారి సామర్థ్యం, నివ్య వైఫల్యాలు మరియు ఉగ్రవాదం యొక్క నిరంతర ముప్పు గురించి తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది. అయితే పహల్గాం దాడి దాని స్పష్టమైన మత కోణంలో 2008 ముంబై దాడుల నుండి భిన్నంగా ఉంది. హిందూ యాత్రికులను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకోవడం, హింసను ప్రేరేపించే సాధనంగా మతాన్ని ఉపయోగించడంలో ప్రమాదకరమైన తీవ్రతను సూచిస్తుంది. దాడి యొక్క ఈ చలి గుమన్ మత ఉద్రిక్తలను రేకెత్తించింది మరియు దేశం యొక్క పెరుసైన సామాజిక వ్యవస్థకు ముప్పు కలిగించింది. భారతదేశం పహల్గాం దాడికి వేగంగా మరియు నిర్ణయాత్మకంగా స్పందించింది. సరిహద్దు అంతా అనుమంత ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులను ప్రారంభించింది. ఆపరేషన్ సింధూర్ దీనిని పిలిచినట్లుగా పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని అటువంటి దాడులకు మద్దతు ఇచ్చే మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దాడులలో 100కు పైగా ఉగ్రవాదులను నిర్వీర్యం చేసినట్లు భారతదేశం పేర్కొంది. అయితే పాకిస్తాన్ ఈ గణాంకాలను వివాదం చేసింది. పవర్ ప్రాణ నష్టం మౌలిక సదుపాయాలకు చంకలిగెట్లు పేర్కొంది. వైమానిక దాడులు 2 హన్వాయుధాలతో కూడిన పొరుగు దేశాల మధ్య ఉద్రిక్తలలో గణనీయమైన పెరుగుదలను సూచిస్తున్నాయి. ఇది విస్తృత సంభాషణకు భయాను లేవనెత్తింది. దాడికి ఖండన్ మరియు సంయమనం కోసం విజ్ఞప్తులతో అంతర్జాతీయ సమాజం స్పందించింది. భారతదేశంతో సంప్రీభావం ప్రకటిస్తూ ప్రపంచ నాయకులు ఉద్రిక్తతను తగ్గించుకోవాలని మరియు సంభాషణలో పాల్గొనాలని 2 వైపులా కోరారు. అయితే భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య లోతైన అపనమ్మకం మరియు దీర్ఘకాల శత్రుత్వం శాంతియ పరిష్కారాన్ని సుదూర అవకాశంగా మార్చింది. పహల్గాం దాడి భారతదేశంపై చాలా కాలం పాటు నీటిని వేసింది. దూచన్, కోపం మరియు అభద్రతా భావంతో దేశాన్ని వదిలివేసింది. దాడికి దూరప్రాప్తి కలిగిన పరిణామాలు ఉన్నాయి. ఇది తక్షణ బాధితులు మరియు వారి కుటుంబాలను మాత్రమే కాకుండా దేశం యొక్క విస్తృత సామాజిక మరియు రాజకీయ దృశ్యాన్ని కూడా ప్రభావితం చేసింది. దాని తర్వాత భారతదేశం జాతీయవాద భావనలో పెరుగుదలను చూసింది. బాధ్యులపై నిర్ణాయక చర్య తీసుకోవాలని పిలుపునిచ్చింది. స్పందించడానికి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న ప్రభుత్వం జాతీయ భద్రతా ఆందోళనలను ఈ ప్రాంతంలో శాంతి మరియు స్థిరత్వాన్ని కొనసాగించాల్సిన అవసరాన్ని సమతులించేసే స్థిరమైన పనిని ఎదుర్కొంది. పహల్గాం దాడి ఉగ్రవాదం యొక్క నిరంతర ముప్పును మరియు ప్రపంచ ముప్పును ఎదుర్కోవటానికి అంతర్జాతీయ సహకారం యొక్క అత్యవసర అవసరాన్ని దుఃఖించే తెప్పింది. దేశం తన మమూతులను సంతాప ప్రకటిస్తున్నప్పుడు అటు రహిత హింసను ఎదుర్కొంటున్న శాంతి మరియు సహనం యొక్క విలువలను కాపాడుకోవడం అనే సంక్లిష్టమైన సవాలును కూడా ఎదుర్కొంది.